the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారతదేశ జనాభాకి సంబంధించిన ప్రస్తుత గణాంకాలను విడుదల చేస్తూ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ వారు, సో న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న UNFPA వారు వార్తల్లోకి వచ్చారు. సో ఈ గణాంకాల పైన రానున్న పోటీ పరీక్షల్లో ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో ఇక్కడ చూడండి, భారత్ @144 crores, అంటే ప్రస్తుతం భారతదేశంలో 144 కోట్ల మంది జనాభా ఉన్నారంట. సో యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ వారి నివేదిక. సో ఏదైనా ఒక అంతర్జాతీయ సంస్థ వార్తల్లోకి వచ్చిందంటే దాని యొక్క ప్రధాన కేంద్రం ఇక్కడ చూడాలి. ఈ సంస్థ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్, లేదంటే UNFPA అంటాం. ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ అంటే న్యూయార్క్. సో న్యూయార్క్, అమెరికా, న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ విడుదల చేయడం జరిగింది. ప్రసవ సమయంలో తగ్గిన శిశు మరణాలు, సో శిశు మరణాలు తగ్గుతున్నాయి అంట భారతదేశంలో. సో ఇక్కడ చూడండి, ప్రస్తుతం భారతదేశ జనాభా అక్షరాల 144 కోట్లు అంట. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ UNFPA వారు ఈ నివేదికను వెల్లడించడం జరిగింది. ఇందులో 0 నుండి 14 ఏళ్ల వయసులో ఉన్నవారు 24% మంది ఉన్నట్లు నివేదిక పేర్కొంది. 0 నుండి అంటే ఏంటంటే అప్పటికి జన్మించిన ఏజ్ నుండి. ఓకేనా. 2021 నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం మన దేశ జనాభా 121 కోట్లు. అండ్ ప్రసవ సమయంలో శిశు మరణాల సంఖ్య బాగా తగ్గుతున్నట్టుగా ఈ నివేదిక చెప్పింది. సో ప్రసవ సమయంలో శిశు మరణాల సంఖ్య తగ్గడం అంటే అది నెగిటివ్ కాదు, మంచి ఇంప్రెషన్. అంటే మరణాల సంఖ్య తగ్గుతుంది అంటే మనకు పాజిటివ్ టాపిక్గా చూడొచ్చు అది. అండ్ దేశ జనాభాలో 10 నుండి 19 ఏళ్ళ మధ్య ఉన్నవారు దాదాపు 17% మంది ఉండగా, 10 నుండి 24 ఏళ్ళ మధ్య ఉన్నవారు 68% మంది ఉన్నారంట. అండ్ ఇక సీనియర్ సిటిజన్లు 7%, పురుషుల ఆయుర్దాయం 71 సంవత్సరాలు కాగా స్త్రీల ఆయుర్దాయం 74 సంవత్సరాలుగా తేలిందని UNFPA తెలిపింది. 2006-2023 మధ్యకాలంలో భారత్లో బాల్య వివాహాలు 23% అని ఈ నివేదిక తేల్చెప్పింది. సో ఇది గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. నెక్స్ట్ వచ్చేసి భారతదేశం యొక్క వృద్ధి రేటుని ఏ అంతర్జాతీయ సంస్థలు మరియు మన భారతదేశానికి సంబంధించిన ఏ ప్రముఖ సంస్థలు ఏ విధంగా అంచనా వేస్తున్నాయని చెప్పేసి దాదాపు ఎవ్రీ 2 డేస్కి ఒకసారి ఈ టాపిక్ వార్తల్లోకి వస్తుంది. ఎందుకు మరి ఈ ఏప్రిల్లోనే అత్యధిక సార్లు ఈ టాపిక్ వార్తల్లోకి వస్తుంది అంటే ఇప్పుడే మన ఆర్థిక సంవత్సరం అనేది ప్రారంభమైంది. ఆర్థిక సంవత్సరం ప్రతి ఏటా కూడా ఏప్రిల్ 1 నుండి ప్రారంభమవుతుంది, మార్చ్ 31 ముగుస్తుంది. ప్రస్తుతం మనం FY25లో ఉన్నాము. 2024 ఏప్రిల్ 1 నుండి 2025 మార్చి 31 వరకు ఈ ఆర్థిక సంవత్సరం. సో ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఉన్నాం కాబట్టి ఈ గణాంకాలని విడుదల చేస్తూ ఉంటాయి, అంచనాలు విడుదల చేస్తూ ఉంటాయి అంతర్జాతీయ సంస్థలు. సో అలా భారతదేశం యొక్క వృద్ధి రేటు 6.5%గా ఉండబోతోంది అని 2024పై ఐక్యరాజ్య సమితి నివేదికను వెల్లడిస్తూ వార్తల్లోకి వచ్చింది. భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 6.5% వృద్ధిని నమోదు చేయొచ్చని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. దేశంలో పలు బహుళజాతి కంపెనీలు తమ తయారీని కొనసాగిస్తుండడం వల్ల భారత ఎగుమతులపై సానుకూల ప్రభావం పడుతుందని 2024లో 6.8%, 2025లో 6.5% మేర వృద్ధి చెందుతుందని నమోదవుతుందని ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అంశం, ఒక గణాంకాల విడుదల కావడం జరిగింది, గుర్తుంచుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఒక ఫెస్టివల్, వార్తలు నిలుస్తున్న పండుగలు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ముఖ్యంగా మన కల్చర్ పార్ట్లో ఇవి ఇంపార్టెంట్. సో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక తెగ, నైషి అనే ఒక తెగ ఇటీవల ఒక వ్యవసాయ పండుగను జరుపుకుంటూ వార్తల్లోకి వచ్చింది. అంటే వాళ్ళ సంస్కృతిలో భాగంగా ప్రతి ఏటా కూడా చరిత్రకాలం నుండి ఈ పండుగ జరుగుతుంది. ఆ పండుగ పేరు ఏంటని అడుగుతారు, లాంగ్టే ఫెస్టివల్. ఇటీవల వార్తల్లోకి వచ్చిన లాంగ్టే ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి, అరుణాచల్ ప్రదేశ్లోని ఏ గిరిజన తెగకి సంబంధించింది అంటే నైషి తెగకి సంబంధించింది. నైషి తెగ ఈ పండుగలో భాగంగా వాళ్ళు ఏం చేస్తారంటే దాదాపు వారి సంస్కృతిలో భాగమైన దుస్తులను ధరిస్తారు. అండ్ దీన్ని వ్యవసాయ పండుగగా వాళ్ళు పిలుచుకుంటారు. సో వ్యవసాయ కార్యక్రమాలు దాన్ని ఉద్దేశించి జరుపుకుంటారు. అండ్ చాలా ఫెస్టివల్స్కి ఏంటంటే జంతు బలి ఇవ్వడము, ఈ నాన్ వెజ్ ఫెస్టివల్స్ చూస్తూ ఉంటాం. కానీ ఈ పండుగ యొక్క ప్రత్యేకత ఏంటంటే జంతు బలిని చేయరు, జంతు బలిని నిషేధిస్తారు. అండ్ సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా కూడా వారి సంస్కృతిలో భాగంగా ఒక ప్రాముఖ్యతను చాటుకుంటారు. సో నైషి తెగ, లాంగ్టే పండుగ గుర్తుంచుకోండి. ఓకేనా. అండ్
అలంకారమైన తెల్లటి ఈకలు మరియు వెదురు అలంకరణలతో బలిపీఠాలను అలంకరిస్తుంది. గుర్తుంచుకోండి, జంతు బలిని నిషేధించే పండుగ. అండ్ పెరుగుతున్న రాబందుల సంతతి. తెలంగాణ రాష్ట్రంలో రాబందుల జనాభా పెరుగుతుందంట. వాస్తవానికి రాబందుల జనాభా పెరగడం, తగ్గడం ఇటువంటి పదాలపైన చాలాసార్లు ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వచ్చారు బయాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో. డైక్లోఫినాక్ సోడియం అనాల్జెసిక్. డైక్లోఫినాక్ సోడియం కారణంగానే రాబందుల జనాభా తగ్గిపోయింది భూమిపైన. అది చాలాసార్లు రెగ్యులర్గా రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్. వాటి యొక్క ఎగ్స్ పైన ఇంపాక్ట్ ఎలా చూపిస్తుంది అదంతా కూడా ఒక ప్రాసెస్. సో పక్కన పెట్టేస్తే ఒకప్పుడు రాబందులు ఎలా ఉండేదంటే ఊళ్ళలో పొలిమేరలో ఎక్కడైనా పీనుగు అంటారు. పీనుగు అంటే శవం. ఏదైనా శవం కనిపించింది అంటే దానిపైన అవి తిరుగుతూ ఉంటాయి. ఆటోమేటిక్గా వాటిని చూసి ఊళ్ళో వాళ్ళు అంచనా వేశారు, అక్కడ ఏదో శవం పడిపోయింది, శవం ఉండొచ్చు అని చెప్పేసి. సో ఇక్కడ తెలంగాణలో రాబందుల జనాభా పెరుగుతుంది అనే అంశము రీసెంట్గా అటవీ శాఖ వారు కేంద్రానికి కూడా వీటి సంరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కొన్ని అభ్యర్థులతో వార్తల్లోకి వచ్చారు. సో గతంలో ఊరు చివర గుంపులుగా ఎగిరే రాబందులు ఇప్పుడు కనిపించడం లేదంట. ప్రపంచంలో అంతరించిపోతున్న జీవజాతుల జాబితాలో వీటిని కూడా చేర్చారు. ఈ అరుదైన రాబందుల ఉనికి మన రాష్ట్రంలో ఉండటమే కాకుండా వాటి సంతతి కూడా పెరుగుతుందని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని పాలరాపుగుట్ట దీనికి కేంద్రంగా మారిందంట. గుర్తుంచుకోండి, దీంతో ఈ ప్రాంతాన్ని జటాయువు పేరుతో సంరక్షణ కేంద్రంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదన చేయడం జరిగింది. పాలరాపుగుట్టకు చిన్న రంధ్రాలు ఉండడంతో లాంగ్ బిల్డ్ వల్చర్స్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ ఆవాసాలను ఏర్పాటు చేసుకుంటున్నాయట. వీటి జనాభా పెరుగుతుంది, వాటి సంరక్షణకు చర్యలు తీసుకోండి అని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అటవీ శాఖ వారు కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ వార్తల్లోకి వచ్చారు. అండ్ నెక్స్ట్ స్పేస్ టెక్నాలజీలో అంతరిక్ష రంగంలో పెట్టుబడులకు సంబంధించి ఎఫ్డిఐకి సంబంధించిన నిబంధనల సరళీకరణ అనే అంశం వార్తల్లోకి వచ్చింది. ఇటీవల ఎలాన్ మస్క్ పర్యటన సందర్భంగా ఇది చోటు చేసుకోవడం గమనార్హం. సో ఇక్కడ ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏ ప్రాంతానికి సంబంధించైనా, ఏ రాష్ట్రానికి సంబంధించిన, ఏ దేశానికి సంబంధించైనా అత్యధికంగా ఎఫ్డిఐ ఇన్ఫ్లోస్ వస్తున్నాయంటే అక్కడ ఎకనామిక్ గ్రోత్ అనేది నమోదవుతుంది, వృద్ధిని చూడడం జరుగుతుంది. మరి అలాంటి ఎఫ్డిఐకి సంబంధించి ఇప్పుడు సులభతర నిబంధనలు ఏ రంగంలో అంటే స్పేస్. చూడండి, ఉపగ్రహాల తయారీలో 74%, విడి భాగాల్లో 100% వరకు అనుమతి ఇచ్చేలా కేంద్రం నోటిఫై చేయడం జరిగింది. అంతరిక్ష రంగంలో విదేశీ పెట్టుబడులను మరింతగా ఆకర్షించే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా 3 కేటగిరీల కింద ఉపగ్రహాల తయారీ, శాటిలైట్ లాంచ్, వాహనాల తదితర విభాగాల్లోకి 100% వరకు ఎఫ్డిఎస్ని అనుమతించేలా సులభతర అనుమతులకు సంబంధించిన నిబంధనలు రిలీజ్ చేస్తూ కేంద్రం వార్తల్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇటీవల భారతదేశంలోనే మొట్టమొదటి హైబ్రిడ్ పిచ్ అనే అంశం వార్తల్లోకి వచ్చింది. హైబ్రిడ్ పిచ్ తయారీ అనే అంశం. ఇది ఎక్కడ అంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం అనగానే మనకు ధర్మశాల గుర్తుకొస్తుంది. సో ధర్మశాల హై ఆల్టిట్యూడ్లో ఉండే ఒక క్రికెట్ స్టేడియం, అద్భుతం. ఈ ధర్మశాలలో మ్యాచ్ జరుగుతుందంటే కూడా ఈవెన్ టీవీలో చూసినా కూడా మనకు ఒక ఆహ్లాదభరిత వాతావరణంతో కనబడుతూ ఉంటుంది. సో అటువంటి ధర్మశాల బికేమ్ ద ఫస్ట్ BCCI అక్రెడిటెడ్ వెన్యూ దట్ హ్యాస్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ హైబ్రిడ్ పిచ్ తయారీతో వార్తల్లోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇప్పటి వరకు విన్యాసాలు, రక్షణ రంగానికి సంబంధించిన విన్యాసాలు ఏవైతే ఉంటాయో ఒక్కొక్క దేశం ఆతిథ్యం ఇవ్వడం లేదా దేశాల సరిహద్దులు, సముద్ర ప్రాంతాలు జరగడం చూస్తాం. సో మొదటిసారి అంతరిక్షంలో విన్యాసాలు అనే అంశంతో అమెరికా వార్తల్లోకి వచ్చింది. భూమిపైన కాకుండా భూమి వెలుపల ఎదురయ్యే ముప్పులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ప్రపంచంలోనే తొలిసారిగా ఆ దేశ వింగ్ స్పేస్ ఫోర్స్ ఏదైతే ఉంటుందో భూకక్షలో, ఎర్త్ ఆర్బిట్లో సైనిక విన్యాసాలను నిర్వహించనున్నది. ఈ మేరకు అమెరికా స్పేస్ ఫోర్స్ ఇటీవల రాకెట్ ల్యాబ్, నేషనల్ సెక్యూరిటీ ట్రూ అనోమలీ అనే ప్రైవేట్ అంతరిక్ష కంపెనీతో ఒప్పందం చేసుకుందని స్పేస్ సిస్టమ్స్ చెప్పింది. ఈ 2025 సంవత్సరంలో ఈ విన్యాసాన్ని నిర్వహించబోతుందంట ఎర్త్ ఆర్బిట్లో. దాని పేరు ఏం పెట్టారంటే విక్టస్ హేజ్. ఇటీవల వార్తల్లోకి వచ్చిన విక్టస్ హేజ్ ఏంటి అని అడగవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రోడ్డు గుంతలను పూడ్చే అధునాతన రోబోలు వార్తల్లోకి వస్తున్నాయి. ఇటీవల కాలంలో రోబోట్ టెక్నాలజీ పెరుగుతోంది. మ్యాన్ హోల్స్ లేదా సెప్టిక్ ట్యాంకులను క్లీన్ చేయడము, బండికూట్ రోబోస్, ఇటువంటి అన్నీ మనం చూసాము. సో ఇప్పుడు రహదారి ఏవైతే ఉంటుందో గుంతలు ఉంటాయి కదా, వాటిని ఇమీడియట్గా పూడ్చే విధంగా టెక్నాలజీతో కూడిన రోబోలు ఏ సంస్థ తయారు చేస్తుంది ఏంటో చూద్దాము.
అధునాతన రోడ్డు నిర్వహణ టెక్నాలజీలు నిజం చేయనున్నాయి. కొన్ని కంపెనీలు ఇందుకోసం ప్రత్యేకించి కృషి చేస్తున్నాయి. ఉదాహరణకు రోబోటిజ్ 3D అనే ఒక కంపెనీ, ఇది అటానమస్ రోడ్ రిపేర్ సిస్టమ్ అనే వినూత్న టెక్నాలజీని తీసుకొచ్చింది. దీనిలోని కొత్త విభాగాల్లో ఒకటి టెక్నాలజీ. పేరుకు తగ్గట్టే ఇది రోడ్లను పరిశీలిస్తుంది, వాటి నాణ్యత మీద కూడా నిరంతరం నిఘా వేస్తూ ఉంటుందంట. సో రోడ్ టెక్నాలజీ సంబంధించి ఏం లేదు, రోబోటిక్స్ సంబంధించి ఎంతగా పురోగతి సాధిస్తుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అండ్ నెక్స్ట్ 70 ఏళ్లలో మొట్టమొదటిసారి తుంగభద్ర క్రస్ట్ గేట్ల పటిష్టత పనులు ప్రారంభం అనే అంశం వార్తల్లోకి వచ్చింది. సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోను, కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా తుంగభద్ర జలాలు పారుతూ ఉంటాయి. హోస్పేట ప్రాంతం సంబంధించింది. తుంగభద్ర జలాశయం క్రస్ట్ గేట్లను మరింత దృఢంగా మార్చే పనులు దాదాపు 70 ఏళ్లలో తొలిసారి వార్తల్లోకి వచ్చినాయి. ప్రస్తుతం జలాశయంలో 3.5 TMCల నీటి నిల్వలు ఉన్నాయి. మరమ్మతులు ఇతర పనులు చేయడానికి ఇదే అనువైన సమయం కావడంతో తుంగభద్ర మండలి ఈ మేరకు శ్రీకారం చుట్టిందంట. అండ్ టైమ్స్ జాబితాలో సత్య నాదెల్లా మరియు అలియా భట్ చోటు పొందడం జరిగింది. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెల్లా, బాలీవుడ్ నటి అలియా భట్, నటుడు డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మ్యాగజైన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్య ప్రభావశీలైన ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సనాలిటీస్ 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు పొందడం జరిగిందంట. సో ప్రఖ్యాత అమెరికాకి సంబంధించిన మ్యాగజైన్. సో టాప్ 100 ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు ఉంటారు, అందులో వీళ్ళ పేర్లు ప్రముఖ వ్యక్తులు. ఓకేనా. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే భారతదేశ జనాభా ప్రస్తుతం 144 కోట్లని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ వారు గణాంకాలు రిలీజ్ చేసింది. భారతదేశ వృద్ధి రేటు ఈ సంవత్సరంలో 6.5% ఉంటుందని ఐక్యరాజ్య సమితి నివేదిక. అండ్ అరుణాచల్ ప్రదేశ్లో స్థానిక గిరిజన తెగ నైషీ తెగ లాంగ్టే ఫెస్టివల్ని నిర్వహిస్తూ వార్తల్లోకి వచ్చారు. పెరుగుతున్న రాబందుల జనాభా అని తెలంగాణకు సంబంధించిన అంశము. అండ్ స్పేస్లో FDIలకు సులభతర అనుమతులు. అండ్ నెక్స్ట్ దేశంలోనే మొట్టమొదటి సూపర్లేటివ్ టాపిక్ హైబ్రిడ్ పిచ్ అనే అంశము, హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల. అండ్ విక్టస్ హేజ్ అనే అంశము. సో ఎర్త్ ఆర్బిట్లో విన్యాసాలు అనే అంశము. అండ్ రోడ్డు గుంతలను పూడ్చే సరికొత్త రోబోటిక్ టెక్నాలజీ. అండ్ 70 ఏళ్లలో తొలిసారి తుంగభద్ర క్రస్ట్ గేట్ల పటిష్టత పనులు అనే అంశము. అండ్ టైమ్ జాబితాలో సత్య నాదెల్లా, అలియా భట్ మరియు ఇతర ప్రముఖులు, అజయ్ బంగా తదితర ప్రముఖులు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.